ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం సోకాలనే పోకాచగా కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే బంగారం అవి కాకుండా ఇల్లు పెట్టానని ఎన్నిసార్లు ఎంతెంత డబ్బు ఇన్ని తీసుకొని మళ్ళీ మన మీదనే ఎదురు తిరుగుతారా వాళ్ళు వయసులో ఉన్న ఇద్దరు ఆడపిల్లలు కాటికి కాళ్ళు చాపిన ముసల్ది అందరినీ బజార్లో నిలబెడతా గానీ అప్పుడు గానీ వాళ్ళకి బుద్ధి రాదు ఏమే మీ తమ్ముడే మనకు బలం బలగం వాడి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఈ గొడవల్లో వెళ్ళి చిక్కుకోకూడదే రక్షించడానికి ఎవరూ రారు మీరు అనవసరమైన మాటలు మాట్లాడకండి మనకు రావాల్సిన ఇల్లు మనం సొంతం చేసుకోవడం వల్ల మనకొచ్చే చిక్కులేంటి మీ పని మీరు చూసుకోండి మధ్యలో దూరి నా పని చెడగొట్టండి అది కాదు కనుక మూర్ఖంగా ప్రవర్తించుకో నా మాట విని వెనక్కి తిరిగిరా సర్లేండి మీ మాట విని ఎప్పుడు ముందుకు వెళ్ళాం గనక మీతో ఇలాగే మాట్లాడితే నేను మీలాగా మారిపోవడమే ఏ చెట్టు కిందనో ముక్కు మూసుకొని కూర్చోడమే ముందు ఫోన్ పెట్టండి హలో 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 రామ్మూర్తి వస్తున్నాన్రా నీ పని అక్కడికి వచ్చి చెప్తా సార్ అయ్యగారికి ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉందయ్యా, ఏ మార్పు లేదు, చలనం లేదు. కూర్చో. అలాగే సార్. సార్ ఇవిగోండి
ఎందుకయ్యా ఇవన్నీ? వాడేమన్నా నీరసంతో పడి ఉన్నాడా ఇవి తినిపించడానికి? స్పృహలోనే లేడు. అయ్యో అలా అని కాదు సార్. రేపు సారు కోలుకొని కళ్ళు తెరిచాక ఎవరెవరు నన్ను చూడటానికి వచ్చారు, ఏమేమి తెచ్చారు అని అడిగితే ఆ లిస్టులో నా పేరు ఉండాలి కదా సార్. అందుకని ఏదో డాక్టర్ గారు ఎలా ఉంది? మీతో కొంచెం మాట్లాడాలి, రండి. ఇవి తీసుకో. కూర్చోండి. ఏమిటి డాక్టర్? పేషెంట్ పల్స్ చాలా స్లోగా ఉన్నాయి. ఇప్పటి వరకు పల్సు బీపీ కంట్రోల్గానే ఉన్నాయి, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కాస్త క్రిటికల్గా అనిపిస్తోంది. అయ్యో అలా అంటారేం డాక్టర్? అవునండి, ఆయన పరిస్థితి అలా ఉంది కాబట్టే మీతో చెప్పాల్సి వచ్చింది. అతని మెదడు నార్మల్గా పనిచేసేంత వరకు పర్వాలేదు, కానీ అది ఇబ్బందిలో పడితేనే ప్రమాదం. అతను ప్రమాదంలో పడకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం. పరిస్థితి మా చేయి దాటితే డాక్టర్ ఎలాగైనా వాడిని కాపాడండి ప్లీజ్. చూడండి, ఇలాంటి కేసుల్లో ట్రీట్మెంట్ ఎంత చేస్తామో అలాగే పేషెంట్కు మెంటల్ ఎమోషన్స్ తగ్గించడం అంత అవసరం. మనం ఆ రూట్లో ప్రయత్నం చేయడం అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనంటే ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో, ఆయన ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారో వాళ్లతో అతన్ని పలకరించే ప్రయత్నం చేయించాలి. అది చాలా హెల్ప్ చేయవచ్చు. అతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కదా, ఆ అమ్మాయిని తీసుకురాగలరా? ఆమె వీరితో మాట్లాడేలా చేయగలరా? డాక్టర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీడంటే ప్రేమ చూపించే వీడెక్కైనా ఇక్కడికి వచ్చేలా చేయొచ్చు, కానీ వీడు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని రమ్మనటం చాలా ఇబ్బందికరమైన విషయం డాక్టర్. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది, కానీ నేనెందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి. వీరెక్కగారు వచ్చి మాట్లాడడం కన్నా ఆ అమ్మాయి వచ్చి మాట్లాడితే మంచి రిజల్ట్స్ వస్తాయనే నమ్మకం మాకుంది. ఎందుకంటే ఆ అమ్మాయిని గురించిన ఆలోచనే స్పృహ కోల్పోయే ముందు ఈయనలో ఉండి ఉంటుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చాలా ఇష్టపడుతున్నాడని చెప్పారు. అందుకే ఆ అమ్మాయితో మాట్లాడిస్తే వీరిలో ఇంప్రూవ్మెంట్ కనిపించవచ్చు. మీరు మీ ప్రయత్నం చేయండి, ఆ తర్వాత దేవుడి దయ. త్వరగా ప్రయత్నించండి. సరే డాక్టర్, వస్తాను. వీడి పరిస్థితి దానికి తెలియదు. చెప్పే మాట వినకుండా అదేమో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వస్తే వీడు ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడచ్చునని డాక్టర్ గారు అంటున్నారు. ఇది వెళ్ళి అక్కడ గొడవ పడితే ఇంకా ఇబ్బంది ఎదురవుతుంది. ఎలాగైనా దానికి ఫోన్ చేసి వెళ్ళొద్దని దాన్ని ఆపాలి. వాళ్ళని ఈరోజు వదిలేదే లేదు. ఈయనొకడు ఏ పని పాట లేదు. చెప్పండి కనకం, నేను చెప్పేది కాస్త నిదానంగా విను. ఇప్పుడు ఆ శ్రావణింటికి వెళ్ళొద్దు. ఇక్కడ రంగనాథం పరిస్థితి. చాలు, ఇంకా మీరేం చెప్పొద్దు. నన్ను ఆపే ప్రయత్నం మానేసి ముందు ఫోన్ పెట్టండి. ఏంటో పెళ్లికి వెళ్తున్నా స్పీడ్గా పని. సార్, అమ్మగారితో పాటు బైరాజ్ వెళ్ళాడు కదా, ఓసారి బైరాజ్ నెంబర్కి ఫోన్ చేయండి. అమ్మా, సార్ ఫోన్ చేశారమ్మా. రే, నువ్వు ఫోన్ తీకురా. ఏదో ఒకటి చెప్పి మన మూడ్స్ మార్చాలని చూస్తున్నాడు. వారికి అక్కడ ఏ పని పాట లేకుండా మన పని చెడగొట్టాలని ఉన్నాడ్రా. వాళ్ళంత అవమానం చేసినా వాళ్ళ మీదే దయ చూపిస్తున్నాడు రా. న్యాయం ధర్మం అంటే ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. రే, నువ్వు ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. అలాగే అమ్మా. రే, అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. కనకం అంటే ఫోన్ కట్ చేసింది. ఈ బైరాజుకి ఏమైంది? వాడు ఫోన్ కట్ చేస్తున్నాడు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి సార్. వాడు స్విచ్ ఆఫ్ చేశాడయ్యా. ఇక్కడ దాని తమ్ముడు ప్రాణాలతో పోరాడుతున్నాడు.
అదేమో గౌరవం, మర్యాద, పౌరుషం, పట్టుదల అంటూ పంతానికి వెళుతుంది. అది అక్కడ ఏదైనా పంచాయతీ చేసి వాళ్ళ పరువు తీస్తే ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుందా? అప్పుడు వీడి పరిస్థితి ఏం కావాలి? అక్కకి తమ్ముడికి అంత ఆవేశాలే. కనుక మూర్ఖంగా వెళ్ళి అక్కడ వాళ్ళని ఏ ఇబ్బంది పెట్టకముందే ఏదో ఒకటి చేయాలి. లేకపోతే అమ్మాయి రావడం కష్టం అవుతుంది. ఏం చేద్దాం సార్? పద, ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్దాం. లేదు సార్, నేను 2 వీలర్లో షార్ట్ కట్లో వచ్చేస్తాను. మీరు కార్లో వచ్చేయండి. సరే, నువ్వు త్వరగా వచ్చి. అలాగే సార్. శ్రావణి, ఎందుకే సడన్ గా పార్క్ నుంచి గుడికి వెళ్దామని అన్నావు? నేను ఆ క్షణం అలా మాట్లాడి తప్పు చేశానేమో అని అనిపించింది. నా పాటికి నేను నా మనసులో ఉన్న మాట వారితో చెప్పేశాను. అది తప్పని నా మనసు కనిపించింది. నేనలా బయటపడి మాట్లాడతానే అనుకోలేదు. ఎందుకో సడన్ గా అలా వచ్చేసింది. అసలు అంతకుముందు అలాంటి ఆలోచన నా మనసులోనే లేదు. కానీ వారు నరేష్ని నన్ను కలిపి మాట్లాడిన మాట నాకు నచ్చలేదు. వారు అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను. అందుకే టక్కున అలా మాట్లాడేశాను. ఏది ఏమైనా ఒక అమ్మాయిగా అలా మాట్లాడకూడదని ఇప్పుడు అనిపిస్తుంది. అందుకే నాకు బాధగా ఉంది. ఏయ్, ఎందుకే దాని గురించి అంతగా బాధపడతావు? నువ్వు చేసింది తప్పేం కాదు. మనసులో మాట చెప్పావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నావు. అసలు అదే కరెక్టే, తప్పేం కాదు. నువ్వు బాధపడాల్సిన పని అంతకన్నా లేదు. కాదే, నేను తొందరపడ్డాననిపిస్తోంది. నా మాటలకు వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది. నేను నా మనసులో ఉన్న మాట సరిగ్గా చెప్పానో లేదో కూడా అనుమానంగా ఉంది. శ్రావణి, ఏం మాట్లాడాను, ఎలా మాట్లాడాను, ఎన్ని మాటలు మాట్లాడాను అనేది ముఖ్యం కాదే. ఆ మాటల్లోని అర్థమైతే చాలు. ఐ లవ్ యూ అనే 8 అక్షరాలకి ముందు వెనక ఏం మాట్లాడాల్సిన అవసరమే లేదు. నాకు తెలిసినంత వరకు ఆవేశంలోనైనా తొందరలో అయినా నువ్వు చాలా తెలివిగా మాట్లాడావు. ఇంకా వారి నిర్ణయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు అన్నదానికి ఆయన ఏం అనలేదు కదా, సైలెంట్ గానే ఉన్నారు కదే. కానీ ఒక విషయం తలుచుకుంటే బాగా నవ్వొస్తుంది. ఎందుకే నవ్వుతున్నా? నేను నలిగిపోతుంటే నీకు నవ్వులాటగా ఉందా? అది కాదే, ఈ ప్రేమ అనేది ఇలాగే ఉంటుందేమో. సుబ్రహ్మణ్యం గారు ఎన్నిసార్లు నీతో మాట్లాడడానికి వచ్చారు. మీ ఇంటికొచ్చి నిన్ను చేసుకుంటాను అని కూడా అడిగారు. అప్పుడెళ్ళి వారి మీద గొడవ పడ్డావు. అనకూడని మాటలన్నీ అందరిలో అనేశావు. ఇప్పుడు నీ మనసులో ప్రేమ కలగ్గానే వెంటనే ఆయనతో అనేసి అట్నుంచి అర్జెంటుగా సమాధానం రావాలని కోరుకుంటున్నావు. దీన్నే ప్రేమ అంటారేమోనే. వారికి ఆలోచించుకునే టైం కూడా ఇవ్వవా? ఇది నా అభిప్రాయం, ఇంకా మీ ఇష్టం అనేసి నీ దాన్ని నువ్వు వచ్చేసావు. నువ్వింత సడన్ గా నీ మనసులో ఉన్న మాట ఆయనతో చెప్తావని ఆయన అనుకుని ఉంటున్నారు కదా. వారు కాస్త ఆలోచించుకోవాలి కదే. ఇంజనీర్ గారు, మీకు విషయం చెప్తాను వినండి. మీరు మీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు తమరు వారి ముఖాన్ని చూడలేదా? నువ్వింకా అలా ఇలా అని ఏమి ఆలోచించకు. నేనింకా డీటెయిల్ గా చెప్పాలంటే ఎంతో కాలం నుంచి వారు ఎదురు చూస్తుంది ఇదే అన్నట్టుంది వారి ఫేసు. దీపా, నువ్వు చెప్పేదంతా నిజమేనా? నేనలా అన్నప్పుడు వారి మొహంలో కోపం గాని బాధ లాంటిదేం కనపడలేదు కదా? లేదే. నిజంగా? అవునే. ఏ నిజం చెప్పవే. నువ్వు నన్ను సాటిస్ఫై చేయడానికి అలా చెప్పడం లేదుగా. వారిష్టపడ్డారు అనే ఆనందంలో నాతో మళ్ళీ మళ్ళీ అవును వారి హ్యాపీగా ఫీల్ అయ్యారు అని నాతో చెప్పించుకొని నువ్వు సంతోషపడాలని చూస్తున్నావా? ఏ చిప్పోవే. నువ్వు సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడేటప్పుడు నీలో కొత్త శ్రావణిని చూశాను. ఇప్పుడు సిగ్గుపడుతూ పాత శ్రావణిలా కనిపిస్తున్నావు. దీపా, నా జీవితకాలం నేను మర్చిపోలేనే. నేను బాధపడినప్పుడు భయపడినప్పుడు నీకు మంచి రోజులు వస్తాయి అని పోదార్చి ధైర్యం చెప్పేదానివి. నువ్వు చెప్పినట్టే ప్రాబ్లమ్స్ అన్నీ మెల్లిమెల్లిగా క్లియర్ అయిపోతూ నాకు సంతోషం దగ్గరవుతూనే ఉంది. మా నాన్న కూతురిగా ప్రేమతో దగ్గరికి తీశారు. నా ఆశ ఆశయం అయిన చదువు నాకు దక్కుతోంది. ఆ తర్వాత చెప్పవే, చెప్పు. చెప్పబోయేలా సగలు నాపేస్తేలా చెప్పు. అదేనే, నువ్వు కలకన్నట్టు నా మ్యారేజ్. ఓయ్, స్టోరీలు మార్చకమ్మా.
సుబ్రహ్మణ్యం గారితో అలా మాట్లాడతావు నేను ఊహించనే లేదే. కానీ చాలా ధైర్యంగా అక్కడ అలా మాట్లాడేసి ఇక్కడేంటి ఏమి ఎరిగిన పసిపాపలా యాక్ట్ చేస్తున్నావు? ఏదో నేను బ్రతిమిలాడితే నువ్వు సుబ్రహ్మణ్యం గారిని ప్రేమించినట్టు నాకు బిల్డప్లు ఇస్తున్నావు. నిజమే కదా, అందులో అబద్ధం ఏముంది? నువ్వు ప్రేమించమంటేనే. ఆపమ్మా, నేను ప్రేమించమంటేనే ప్రేమించావా? అలా అయితే ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారితో కలవద్దు మాట్లాడొద్దు అని అనేస్తే నువ్వు మానేస్తావా? ఏంటా మాటలు? తమాషా కూడా అలా మాట్లాడికే. చూడు శ్రావణి, ఇంకా నిన్ను వారిని ఎవరు విడదీయలేరు. మీ ప్రేమ అంతగా బలపడిపోయిందే. నా జీవితంలోనూ మంచి జరుగుతుందంటే చాలా సంతోషంగా ఉంది. సరే, టైం అయింది, పద. వీడేంటి ఇక్కడ నిలబడ్డాడు? నువ్వేం భయపడకు శ్రావణి, నేను వెళ్ళి బండి తీసుకొస్తాను, నువ్వు పద. దీపా ప్లీజ్, దీపా నేను శ్రావణితో మాట్లాడాలి. దీపా దీపా ప్లీజ్, నువ్వేనా చెప్పు దీపా. దీపా శ్రావణి, శ్రావణి నేను నీతో మాట్లాడాలి. ప్లీజ్ ప్లీజ్ శ్రావణి, నా మాట విని శ్రావణి. శ్రావణి ప్లీజ్ ప్లీజ్ శ్రావణి. శ్రావణి 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 నా మాట విను, నా మాట విను శ్రావణి. శ్రావణి ప్లీజ్ ప్లీజ్ శ్రావణి. ఏమే, ఒక వైట్ పేపర్ ఉంటే కిరాణా సామాన్లు రాయాలి. ఏమో అమ్మా, అక్కడెక్కడో ఉంటుంది చూసుకో. ఇక్కడ ఉందిలే. అది మీ సొంతమే కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యు ఆల్ ది బెస్ట్ అండ్ లెట్స్ స్టార్ట్ ది షో అండి. ఈ రోజు ఒక స్పెషల్ సెలబ్రిటీ అయ్యయ్యయ్యో, ఏంటమ్మా నువ్వు చేసే పని? అది అక్క నర్సింగ్ కోర్స్ అప్లికేషన్. ఏంటి నువ్వనేది? అవును, అప్లికేషన్ ఫామ్ ఇంత నిర్లక్ష్యంగా పడేసిందేంటి? అసలు అది ఏంటని చూసుకునే పని లేదా? ఏది దొరికితే దాని మీద రాసేయడమేనా? నేను చూడవేంటే, కాలేజ్ సీటు కోసం అప్లై చేసే ఫారాన్ని ఇలాగైనా పడేయడం? ఆ పనికి మళ్ళీ గాడిది అనాలి. ఇందిరా, నాన్న, అమ్మ చూడండి, అక్క తెచ్చిన అప్లికేషన్ వేస్ట్ పేపర్ అని రాసేస్తోంది. అనండి, నన్నే అనండి. మీకు నా తప్పులు వెతకడం తప్ప ఇంక వేరే పనే ఉంది. అయినా అది జాగ్రత్తగా ఒక చోట దాచుకొనుంటే నేనెందుకు దీని జోలికి వెళ్తాను? దేన్ని ఎక్కడ పెట్టాలో దానికి తెలీదా? అసలు దానికి జాగ్రత్త లేదు, చదువు మీద శ్రద్ధ లేదు. లేకపోతే అయ్యో నాతో పాటు చదువుకున్న వాళ్ళు అవతల కాలేజీలో చేరిపోయారే, నేను చేరాలి అనే ఆలోచన ఉండద్దు? అప్లికేషన్ ఫామ్ జాగ్రత్త చేసుకోవద్దు? ఏమండి, నేను యువతలింత మాట్లాడుతుంటే ఏంటి ఏం జరిగింది అని అడగరే? హలో, చెప్పండి. ప్రాబ్లం ఏం లేదు కదా? పర్వాలేదు. డబ్బు అది అవసరం లేదు. మీరు ఆ మాత్రం చేయండి చాలు. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఏమండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అక్కనేదన్నా నాన్నకి నచ్చదు. నాన్న ఇంట్లోకి రాగానే నువ్వు రేడియో ఆన్ చేసి వార్తలు మొదలు పెట్టావు. అందుకే నాన్న కోపం వచ్చి వెళ్ళిపోయారు. ఏయ్ నోర్మి, లోపలికెళ్ళు. ఈయనేంటి ఇలా వచ్చారు అలా వెళ్లారు? అసలేంటబ్బా అంత అర్జెంటు పని? పైగా కాస్త కోపంగా కూడా కనిపిస్తున్నారు. ఇదిగోరా నీళ్లు. పాస్బుక్ ఎక్కడ పెట్టావు? అక్కడ పెట్టాను లేవే. ఎక్కడ పడితే అక్కడ పెట్టడమేనా? వాళ్ళ కళ్ళల్లో పడిందంటే నిప్పులు పోసుకుంటారు. పోసుకోర్లేవే, వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? నీకు కొంచెం కూడా తెలివి వచ్చి సావడం లేదు, కర్మ. ఏంట్రా ఇది? ఏమైందే? ఐడియా ఇచ్చింది నేనైతే నా పేరు మీద పెట్టుకుంటే నీ పేరు మీద పెట్టుకున్నావేంటి? పిచ్చి మాలోకమా, అంత అమౌంట్ నీ పేరు మీద ఉంటే అలాగే, అయినా అకౌంట్ నీ పేరు మీద ఉంటే ఏంటి, నా పేరు మీద ఉంటే ఏంటి? మన ఇద్దరం ఒకటే కదా. అదేం కాదు. శ్రావణి, అమ్మా శ్రావణి ఎక్కడే?